అయోధ్య ఏరియల్ వ్యూ ప్రస్తుతం మనం చూస్తున్నాము. సో అయోధ్య నగరం అంతా కూడా ఇప్పుడు ఎలా ఉందో చూడొచ్చు. ఒక రామరాజ్యాన్ని పైనుంచి చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ దృశ్యం మనకి కనిపిస్తోంది. అయోధ్య ఏరియల్ వ్యూ డ్రోన్ షాట్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో టెంపుల్ ప్రాంగణము, టెంపుల్ చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం ఉందో మనం చూస్తూ ఉన్నాము. అహోబిల స్వామి వారు, మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రేక్షకులందరూ కూడా ఒకసారి అయోధ్యను నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే పుష్పక విమానంలో రామచంద్రుడు సీతమ్మని తీసుకుని వెళ్తున్నప్పుడు దూరం నుంచి చూపించేట రాజధాని పితురు మమ అని. అలాగా మనకి ఇప్పుడు పుష్పక విమానంగా మనకి TV9లో చక్కగా గోచరిస్తుంది. రామచంద్రుడు అన్నాడు మా నాన్నగారి రాజధాని అన్నాడు తప్ప మన రాజ్యం అనలేదు. ఎందుకంటే ఇంకా ఆయన రాజు అవ్వలేదు కనుక. చూడండి, మనస్సులో కూడా భావన లేదు రామచంద్రుడికి, అందుకే ఆయన పవిత్రుడు. అయితే ఎందుకు సీతమ్మని చూడమంటాడంటే లంక నుంచి వచ్చే ప్రతి దృశ్యాన్ని సీతమ్మకి చూపిస్తాడు రామచంద్రుడు. దృష్ట్వా లంకాం అంటాడు, ఇదిగో లంకను చూడు అని చెప్పి రామచంద్రుడు చెప్తాడు. ఎందుకు సీతమ్మని చూడమంటాడంటే శత్రువులనైతే తొలగించాడు, కానీ అక్కడ సంపదలు వెల్లువిరవాలంటే అమ్మే కదా చూడాల్సింది. అందువని కొంతమంది పెద్ద పెద్ద భవంతులు కట్టచ్చు, కట్టినా ఇల్లు చూసుకునేది ఇల్లాలే. అందుకనే ఇంటిని ఇల్లు అనరు, ఇల్లాలునే ఇల్లు అంటారు. నా గృహం గృహమిత్యాహు గృహిణీ గృహం ఉచ్యతే. అందువల్ల ఇల్లాలకి చూపించాలి. ఆ ఘట్టం ఒకసారి స్ఫురించింది. తర్వాత విరాళాల గురించి చెప్పారు. మాకు ఒక భావన అనిపిస్తుందండి. ఆ రోజు రామచంద్రుడు అయోధ్యలో ఉన్నప్పుడు అందరినీ అడిగి తెలుసుకుంటుండేవాడు సమాచారాలని, ఏం జరుగుతున్నాయి, ఎవరేమనుకుంటున్నారని. అలా అనుకున్నప్పుడు భద్రుడనే అతను వచ్చి చెప్పాట, రామ అందరూ బాగా అనుకుంటున్నారని. రాముడు అడిగాడు, నా గురించి, లక్ష్మణుడి గురించి, సీత గురించి ఏమనుకుంటున్నారు అంటే అందరూ మంచిగా అనుకుంటున్నారు. రాముడు అంటాడు, వాస్తవం చెప్పు, మనస్సులో దాచకు అంటే అప్పుడు సీతమ్మ గురించి ఒక అపవాదు ఎవడైతే ఒక వ్యక్తి చెప్పాడో దాన్ని చెప్తాడు. చెప్పగానే రామచంద్రుడు కుమిలిపోతాడు. అయితే రామచంద్రుడు కుమిలిపోవడంతో పాటు అక్కడున్న వెళ్ళి లక్ష్మణుణ్ణి, భరతుణ్ణి, శత్రుఘ్నుడిని తీసుకురమ్మంటాడు. ఇది ఉత్తరాఖండలో ఉందండి. అయితే ఆ సందర్భంలో తన స్నేహితులంతా ఉన్నారట రామచంద్రుడి పక్కన. వాళ్ళని అడిగట, ఏమర్రా మీరందరూ అభిప్రాయం ఏమిటి అంటే అందరూ తలకాయలు దించారట తప్ప ఇది తప్పు అని ఇవ్వడం లేదు. రామరాజ్యంలో ఉన్నవాళ్ళందరూ కూడా నిజంగా ఆ మాట మాట్లాడిన ఆ వ్యక్తిని ఎవ్వరూ పనిష్ చేయలేదటండి, శిక్షించలేదట. మరి ఆ దోషం అందరికీ వస్తుందా రాదా? ఇప్పుడు ఆ దోషాన్ని చెల్లించుకోవడానికే లేదు దాన్ని తప్పించుకోవడానికే అని అందరి చేత రామచంద్రుడు ఒక్కొక్క విరాణం పోన్లేరా భగవంతుడు ఎంత గొప్పవాడో చూడండి కదండి. తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తుంటారు కదా, 500 జరిమానా, నీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వరా. భగవంతుడు చాలా దయగలిగిన వాడండి. నీ దగ్గర ఏం లేకపోతే 2 చేతులు జోడించు అని విష్ణు పురాణం చెప్తుంది. పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలి, ఇవ్వకపోతే మంచిది కాదు, శ్రాద్ధ కర్మలు చేయాలి. మా దగ్గర డబ్బు లేదు, నీళ్ళన్నా వదిలిపెట్టని చెప్పింది. నీళ్లు కూడా లేకపోతే ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళి 2 చేతులు పైకెత్తి అంటే నిర్జన ప్రదేశంలో కన్నీళ్లు వదులు చాలు అంది. రాముడికి కూడా మన దగ్గర తోచినంత మనం ఇస్తాం, ఏ ద్రవ్యమైనా. ఏమి ఇవ్వలేకపోతే కన్నీళ్ళైనా వదులుదాం, రామా మేమేమి ఇవ్వలేకపోతున్నామని అనొచ్చు, అంజలి ఘటించవచ్చు. అంజలయతీతి అంజలి అంటారు. భగవంతుడిని కూడా కరిగించేదన్నమాట ఈ అంజలి ముద్ర. అటువంటి గొప్ప భావనతో చిన్నవాళ్ళు కూడా, సామాన్యులు కూడా, అయితే ఇక్కడ సహాయం అని అనకూడదు, రాముని సేవ అనాలి. అయితే ఇంకొక చిన్న సవరణ కూడా, ఉడతా సహాయం అని అంటుంటారు అందరూ, కానీ ఉడతా సహాయం అని ఉడత పరువు తీయొద్దు అంటారు మా గురువుగారు. ఎందుకంటే అందరం చేసేది వానర సహాయమే, వానర సేవే. ఎందుకంటేట కోతులకి బలం ఉంది కనుక పెద్ద పెద్ద రాళ్ళు వేసాయి, ఉడతకి శక్తి ఉందండి, నీళ్లల్లో మునిగింది, మళ్ళీ ఇసుకలో పొర్లింది. రామాయణంలో లేదు కానీ ఇతరత్ర రామాయణాల్లో ఉంది. కానీ తను శక్తికి మించి చేసింది. ఎవడైతే శక్తికి మించి చేస్తాడో వాడిదే ఉడత సేవ అనాలి తప్ప, నా దగ్గర 1000 రూపాయలు ఉంటే రూపాయి ఇచ్చి పేరు పెట్టించుకొని నా ఎంత సేవ చేశానని టముకు కొట్టించుకుంటే అది ఉడత సేవ అవ్వదు, మంచిది కాదు, ఉడత పరువు కూడా తీయద్దు అంటారు స్వామివారు. అందువల్ల అందరూ చక్కని సేవలు చేశారు. మా రామానుజుల వారి స్టాచ్యూ నిర్మాణంలో సువర్ణమూర్తికి మాకు తెలిసిన అప్పాయమ్మని ఒక ఆవిడ, అరటిపళ్ళు అమ్ముకునే ఆవిడ, తన ముక్కు పుడకి ఇచ్చిందండి. అరటిపళ్ళు అమ్ముకునేటువంటి ఒక స్త్రీ తన ముక్కు పుడక, అది చాలా వాల్యూ, అది పవిత్రత. అలాగే రాముని కార్యంలో కూడా ఎంతోమంది స్త్రీలు కావచ్చు, తాము యాచించే వ్యక్తులు కావచ్చు, శరీరాన్ని అమ్ముకునేవారు కావచ్చు, ఎవరి వృత్తి వారిది, కానీ వాళ్ళకు కూడా ఒక మనస్సు అనేది ఉంటుంది. వాళ్ళు బాగుపడాలని కోరుకుంటారు.
ప్రతి ఒక్కరూ ఆ యజ్ఞంలో తమ ద్రవ్యాన్ని ఉంచారు. మనకి శాస్త్రం చెప్తోంది, అన్యాయార్జితం విత్తం సమూలం వినశ్యతి. బాగా సంపాదించిన సొమ్ములో ఒక కణం గనక చెడ్డది పడితే ఆ ధనాన్ని మొత్తాన్ని పాడు చేస్తుంది. బాగా ఉన్న అమృతంలో ఒక విషబిందువు చాలు కదా పాడు చేయడానికి. అలాగే సంపాదించే ద్రవ్యంలో కూడా అంతే, ఒక కణం అన్యాయంగా సంపాదించింది రాకూడదు, వస్తే మిగతా దాన్ని కూడా బయటికి లాగుతుంది. అలాగే సంపాదించిన ద్రవ్యానికి శుద్ధి ఎలా అంటే, ఒక్క కణం మనం మంచి కోసం వాడామా అది కొండల్లా పెంచుతుంది ఐశ్వర్యాన్ని. ఈరోజు మన భారతీయులందరూ ఎవరెవరు ఒక్కొక్క కణం ఇచ్చారో వారికి కొండంత ఐశ్వర్యం రాముడే అవ్వాలి అని మనస్ఫూర్తిగా ఈ TV9 మాధ్యమంగా రాముడిని కోరుకుంటూ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలను అందిస్తున్నాం. స్వామి, మీరు చెప్తున్నారు ఉన్నవాడు ఎంతో అంత ఇస్తాడు, లేనివాడు కనీసం అంజలి ఘటించైనా తన భక్తిని చాటుకుంటాడు. నిజంగా ఇవాళ జరగబోతున్న ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఇన్ని రోజులుగా జరుగుతున్న ప్రిపరేషన్ అంతా చూస్తుంటే తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి, కళ్ళు చెమరుస్తున్నాయి. అంత గొప్ప సందర్భం. ఏదో ఒకటి తీసుకుంటాడు రాముడు ఎవరి దగ్గర